స్వతంత్ర భారతదేశం ఏర్పడినప్పటి నుండి ఉత్తరాదిలో లోక్సభ సీట్లు ఎక్కువ ఉన్నాయి. ఎందుకని? దిక్కులు మనం చెప్తున్నాం కానీ ఆ దిక్కుల్లో ఉన్న రాష్ట్రాలు ఎక్కువ. అక్కడ ఉత్తరప్రదేశ్, బీహారు విశాలమైన ప్రదేశాలు, విశాలమైన జనాభా. ఈవెన్ మన రాష్ట్రాలకు కూడా ఇప్పుడు పనులకు వస్తుంది అక్కడి నుంచి వాళ్ళే. బీహార్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు వీళ్ళే ఎక్కువ ఉంటున్నారు. ఇటు పక్కన ఛత్తీస్గఢ్ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు కూడా. ఇక్కడ సమస్య ఏంటయ్యా అంటే మనం కొన్ని రూల్స్ పెట్టుకున్నాం. పిల్లలు ఒకళ్ళకి ఇద్దరికి మించి కనకూడదు అన్నటువంటిది. అలాగే మన దగ్గర ఇక్కడ కుల ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంది. అక్కడ కుల ఇంపాక్ట్లోని మనంత కులపెచ్చ అక్కడ లేదు. దక్షిణాదిలో ఉన్నంత కులపెచ్చ అక్కడ లేదు. రెండవది, మనంత ముందు జాగ్రత్త అక్కడ వాళ్ళకి లేదు. వాళ్ళు కన్నారు. ఇప్పుడు వాళ్ళే డిపెండెన్సీ అవుతున్నారా అంటే వాళ్ళు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళైనా పనిచేస్తున్నారు మనలాగానే. ఒకప్పుడు మనం అట్లా చేసాం. ఇక్కడ సమస్యల్లా ఏంటంటే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం ఇవాళ దక్షిణాది రాష్ట్రం, ఉత్తరాది రాష్ట్రం అంటే మరి అప్పుడు తూర్పుకి పూర్తిగా అన్యాయం జరిగినట్ట. ఇట్లా దిక్కుల ప్రకారం సీట్లు ఇస్తారా? జనాభా లెక్కలు సీట్లు ఇస్తారా? జనాభా లెక్కల అన్యాయం జరగకుండా ఓ పక్కన మోడీ ప్రయత్నిస్తే అన్యాయం చెయ్యమని తీసుకొచ్చినటువంటి వాడు రేవంత్ రెడ్డి, స్టాలిన్ గెలిచి, అటు కేరళ గెలిచి. కాబట్టి దక్షిణాది గొంతులో పీక నులుముకున్నది సొంతగా మోడీ మీద ద్వేషంతో.